నేను దీప కలశాన్ని దేవిమాత ఆలయానికి తీసుకువెళ్ళాలి. ఇలా చేస్తే ఇంటికి పట్టిన అరిష్టం తొలగిపోతుందట. మన ఇంట్లో సుఖశాంతులు వెల్లువిరుస్తాయట. నేను ఈ పని మనస్ఫూర్తిగా సంతోషంగా చేస్తాను. నా ప్రాణాన్ని పణంగా పెట్టి నేను దీపాన్ని గుడికి తీసుకెళ్తాను. కానీ ఏమిటో చెప్పు సకు. ఒకవేళ నేను ఈ ప్రయత్నంలో విఫలమైతే మళ్ళీ ఇంట్లో అడుగు పెట్టను. కృష్ణమ్మ తల్లి ఒడిలో శాశ్వతంగా ఐక్యమైపోతాను. ఎందుకంటే నా మరణంతో ఈ ఇంటికి పట్టిన పీడ విరగడవుతుంది. ఆ తర్వాత మీరు మాణిక్యాన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా ఉండండి. నాకు నా ప్రాణాల కంటే నా భర్త సుఖంగా ఉండటమే ముఖ్యం. మీరు మా అమ్మ నాన్నలకి ఈ మాట చెప్పండి. సక్కు ఎంతో నిజాయితీ పరురాలు, తన విధి నిర్వహణలో ఎప్పుడూ విఫలం కాలేదు అని. ఏమన్నా వెళ్ళు, అగ్ని కలశాన్ని తీసుకురా. నేనా? నా వల్ల కాదు. పోనీ సక్కునైనా పిలుచుకొస్తావా? ఆ పనైనా చేస్తావా? అలాగే. దిగు, వెళ్ళు, అగ్ని కలశాన్ని తీసుకురా.